సో ఫస్ట్ ఒక అమ్మాయి కానీ లేదంటే ఒక అబ్బాయి కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ తీసుకుంటే ఉమెన్ కానీ గర్ల్స్ కానీ తీస్తే పెరుగుతున్నారంటే ఫస్ట్ థైరాయిడ్ పైనే పడతారు. అవునా కదా? అవునా కదా? సో వెయిట్కి థైరాయిడ్కి వాట్ ఈస్ ద రియల్లీ లింక్ అండ్ రియల్గా ఎంత పర్సెంటేజ్ వరకు థైరాయిడ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది వెయిట్? సో మీరు చాలా రెలవెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామంది అసలు మన ఒపీనియన్ కూడా తీసుకోరు. మీరు ఎందుకమ్మా వెయిట్ ఉన్నారు, ఫుడ్ ఏం కంట్రోల్ చేయట్లేదు కదా అంటే, నాకు థైరాయిడ్ ఉంది అంటే వెయిట్ పెరుగుతున్నాను. అది నార్మల్గా ఉందా సంబంధం లేదు. థైరాయిడ్ ఉంది కాబట్టి వెయిట్ పెరుగుతున్నాను, థైరాయిడ్ ఉంది కాబట్టి మెన్సెస్ అవ్వట్లేదు, థైరాయిడ్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అదే అనుకుంటారు. కానీ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, థైరాయిడ్ యూజువల్గా మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి, అంటే మనం ఎలా కూర్చుని ఉన్నా సరే కొన్ని క్యాలరీస్ మన బాడీ బర్న్ చేస్తాం. అది హార్ట్ సర్క్యులేషన్ కో, డైజెషన్ కో, మజిల్ కాంట్రాక్షన్స్ కో, మెటబాలిజం కి. ఆ బిఎంఆర్ అనేది థైరాయిడ్ తక్కువగా ఉండేవాళ్ళు అంటే హైపోథైరాయిడిజం లో తక్కువ అవుతుంది కాబట్టి మీరు ఖర్చు పెట్టేది తగ్గుతుంది, బర్నింగ్ అయ్యే క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ బ్యాలెన్స్ లో ఉండి కొంచెం వెయిట్ పెరుగుతారు. బట్ అదంతా థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే, మీ థైరాయిడ్ని కంట్రోల్ చేసేసి థైరాయిడ్ టాబ్లెట్ వాడో, లేకపోతే మీకు థైరాయిడ్ TSH లెవెల్స్ నార్మల్గా ఉన్నాయనుకోండి, దెన్ ఆబ్వియస్గా మీరు యూఆర్ లైక్ ఎనీ అదర్ గర్ల్. అంటే మీరు వేరే వాళ్ళు ఎలా నార్మల్గా ఉంటున్నారో మీదే అంతే బాడీ. థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత కూడా మనం వెయిట్ పెరుగుతున్నాం అంటే మనం అదర్ రీజన్స్ కోసం సెర్చ్ చేయాలి. అండ్ ఒక పర్సన్ థైరాయిడ్ వల్ల ఎంత మ్యాక్సిమం వెయిట్ పెరగగలరు అంటే ఒక 3 to 5 kgs మ్యాక్స్. 3 to 5 kgs మ్యాక్స్. అది కూడా ఎందుకంటే ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల కాదు, బాడీలో కొంత ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. థైరాయిడ్ సరిగ్గా కంట్రోల్ లేనప్పుడు ఆ ఫ్లూయిడ్ అక్యుములేషన్ వల్ల వెయిట్ పెరుగుతారు చాలా వరకు. తక్కువ ఫ్యాట్, వాటర్ వెయిట్ తక్కువ, ఫ్యాట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాట్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. అది మెటబాలిజం మనకు స్లోగా ఉంటుంది కాబట్టి మనం తినే గ్లూకోజ్ అంతా కూడా కొంచెం ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది అంతే. సో మనం థైరాయిడ్ కంట్రోల్ చేసిన తర్వాత TSH మనకి 0.5 to 4.5 మధ్యలో వచ్చేసిన తర్వాత దాని కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. దెన్ వీ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అంతే తప్ప జస్ట్ దాన్ని బ్లేమ్ చేసుకుని మనం పెట్టే ఎఫర్ట్ పెట్టలేదు అనుకోండి, అంటే మనం ఫుడ్ వైజ్ గా కానీ ఎక్సర్సైజ్ కానీ ఆ ఎఫర్ట్ పెట్టలేదు అనుకోండి, దెన్ డెఫినెట్ గా మనం మిస్ అవుతాం. ఎందుకంటే మనకు వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా ఆ ఎక్సర్సైజ్ డైట్ వల్లే మేజర్ రిజల్ట్స్ వస్తాయి. థైరాయిడ్ జస్ట్ టాబ్లెట్ వేసుకుని నార్మల్ వెయిట్ అయిపోతాను అనుకుంటే ఎవరు. ఒకవేళ మీకు నిజంగా థైరాయిడ్ వల్ల వెయిట్ పెరిగారు అనుకోండి, లాజికల్ గా కూడా థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత మీరు నార్మల్ వెయిట్ వచ్చేయాలి కదా, మరి రావట్లేదు అంటే ఇంక వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యాక్టర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, థైరాయిడ్ పైన నిందేయకూడదు.